అన్నదాత సుఖీభవ, పొంగూరు రిజర్వాయర్ కట్టలేదని తిట్టారు. అన్నదాత సుఖీభవలో 630 మంది రైతులకు 88,20,000 రూపాయలు ఇప్పటికి 2 విడతల్లో ఇచ్చాం. 3వ విడత ఫిబ్రవరి మొదటి వారంలో ఇవ్వబోతున్నాం. మరి అది ఈ గ్రామంలోనే చేస్తున్నాం. ఆటో డ్రైవర్లు ఇక్కడ 25 మంది ఉన్నారు. 25 మందికి 3,75,000 రూపాయలు ఇచ్చాం. 580 కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. విద్యా సేవ, వైద్య సేవ కార్డులు 580. ఇవన్నీ కలిపితే టోటల్ నాకు మైనస్ వచ్చాయి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందే లేని చెప్పాము. మీరు ఏగిపోయినా మేము ఇచ్చినాం. మా పని అయితే మేము చేసాం. రేపు తండ్రుల మీరేం చేస్తారని నాకు తెలియదు. మళ్ళీ ఆ 3 ఓట్లు 30 ఓట్లు తగ్గినాయి అనుకోండి. ఇదంతా మేము పడిన శ్రమ, కష్టం వృధా అవుతుంది. దయచేసి ఆలోచించండి. మిమ్మల్ని దగా చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకా నాకన్నా 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటే ఆశ్చర్యపడాలా పర్లేదా? బాధపడాలనా పర్లేదా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని దగా చేసిపోయిన వాళ్ళకి నాకన్నా 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. నీకు సహాయం చేయాలని కష్టపడ్డవాడికి నాకు 3 ఓట్లు తక్కువ వచ్చినాయి. నాకేం బాధ కలగడం లేదు. 3 ఓట్లు ఇక్కడ తక్కువ వచ్చినా ఇంకొక ఊర్లో 3 ఓట్లు పెంచి వచ్చినాయి. కాబట్టి 9,000 మెజారిటీతో 8,000 చిల్లరతో అనుకుంటాను గెలిచాను. మీలాంటి ఆలోచన లేకుండా అందరూ మంచి ఆలోచన చేసి పని చేసిన వాడికి సహాయం చేయాలి. అండగా ఉన్నటువంటి పార్టీకి మనం తోడుగా ఉందామని మీరు ఆలోచిస్తే 30,000తో గెలవాలి ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ. కానీ అంత గెలవలేదు, రాలేదు. రాకపోవడానికి కారణం మీ అనాలోచిత నిర్ణయాలు. మీకు ఆలోచన శక్తి తగ్గి ఏదో ఒక ప్రభావం. ఏం ప్రభావం? డబ్బు ప్రభావం, లేకుంటే మత్తు పానీయాల ప్రభావమా, లేకపోతే కుల ప్రభావమా, మత ప్రభావమా? ఏ ప్రభావం పనిచేసింది ఈ ఊర్లో? ఆలోచించేయండి. పోనీ కుల ప్రభావం అంటేనా? నాకు పోటీ నిలబడ్డ ఆయన రెడ్డి, నేను రెడ్డి గారిని కాదా అయ్యా? నేను రెడ్డిని కాదా? మరి రెడ్లందరూ ఆలోచన చేయకుండా మీకు అన్యాయం చేసిన వైపు మొగ్గితే ఎందుకయ్యా మన కొసన రెడ్డి? దేనికి ఆ రెడ్డి? ఏం చేసుకుంటారు? పులుసు కాసుకుంటారా ఆ రెడ్డి అనే 2 అక్షరాలు? ఆలోచించండి. ఇవాళ నేను బాధపడాలి, ఆ పదం చెప్పడానికి నేను బాధపడాలి. ఒక రెడ్డిని అయ్యండి ఇంకొక 2 అక్షరాల రెడ్డి అని చెప్పడానికే బాధపడుతున్నా. కానీ ఓటు వేయడానికి మీకు ఎందుకు బాధ కలగడం లేదని అడుగుతున్నా. మీకు అన్యాయం చేసి మిమ్మల్ని దగా చేసి దోచుకున్నటువంటి రెడ్డి గారులకు మీరు ఓటేస్తే ఈయన ఈ పార్టీలు ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు, మీకు సేవ చేయడం ఎందుకు, మేము ఇన్ని పథకాలను మేము ఇక్కడ అమలు చేయడం ఎందుకు? దయచేసి చెప్పండి. మీ గ్రామంలో ఆలోచించాలి. మీరు ఈ గ్రామంలో ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే నన్నే ప్రశ్నించారు కాబట్టి ఈ ప్రస్తావన తెచ్చాను. ఈ గ్రామంలో వేరే గ్రామాల్లో ఇంతవరకు నేను అనేక సమావేశాల్లో గడిచిన 1.5 సంవత్సరంగా మాట్లాడుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. ఎక్కడా మాట్లాడలే. కుల ప్రస్తావన తేలా, మత ప్రస్తావన తేలా, ఎన్నికల్లో ఏది జరిగింది ఏమైంది అనేది కూడా నేను ఎక్కడ ఓట్లు తక్కువ ఎక్కువ కూడా మాట్లాడను. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే రెడ్డి గారుల పార్టీ కాబట్టి మేము రెడ్డి గారులకు ఓటు వేయాలని నాకే చెప్పారు. ఇప్పుడు మేము ఎవరికి ఇవ్వాలి పెన్షన్లు? రెడ్డి గారులకి ఇవ్వద్దా? వద్దంటే వెనక్కి ఇస్తారా మీరు? ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి మేము ఇస్తున్న పెన్షన్లు రెడ్డి గారులు అందరూ తీసుకున్నారే. అన్నదాత సుఖీభవ ఇస్తే తీసుకున్నారే. అలాగే తల్లికి వందనం ఇస్తే మీ బిడ్డలకి తీసుకున్నారే. ఈరోజు అనేక కార్యక్రమాలు మీకు అందిస్తే ఇవన్నీ పొందారే. కానీ ఇవాళ
ఎలక్షన్ వస్తే ఓటు వేయడానికి అడిగితే రెడ్డి గారుల పార్టీయా? అట్లే రెడ్డి గారిని లెక్కేసి తీసేద్దాం. ఇప్పుడు రెడ్డి గారులు కాని వాళ్ళకి ఇంకో 10 ఎక్కువ ఇస్తాను నేను. ఇక్కడ ఇచ్చిపోమంటారా? మీ ఎన్నిపీకి నాకు 5 నిమిషాలు పట్టదు. ఒక్క క్షణం ఏడా ఎంఆర్ఓ ఉన్నాడు, ఎంపీడీఓ ఉన్నాడు. ఎవరికైతే మాకు వ్యతిరేకంగా ఈ ఊర్లో పనిచేశారో నా దగ్గర లిస్ట్ ఉంది, పేర్లు ఉన్నాయి. ఎవరైతే 1వ తారీఖు అంతా పెన్షన్లు మాకు వచ్చినాయి అని చెప్పి తీసుకుంటున్నారో ఇంటి గడప కాడ వాళ్ళ పేర్లు చెప్పి తీసేయమన్నా చెప్పేదా? కానీ సభ్యత, సంస్కారం, రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ సంస్కారవంతమైనటువంటి రాజకీయాలు పెరిగాము, ఆ రాజకీయాలు చేశాము. సంస్కారం నన్నే ప్రశ్నిస్తే ఇక నేను ఇవాళ దాన్ని తిరిగి సమాధానం చెప్పకుండా పోయానంటే మీకు భవిష్యత్తు ఉండదు. మీ భవిష్యత్తు కోసమే నేను వాస్తవాలు చెప్తున్నా. ఈ ఊర్లో నడి రోడ్లో నిలబడి మేము అనలేదు, చెప్పలేదు, మేము నీకే వేసామని ఏ రెడ్డి గారు వచ్చి చెప్తారో చెప్పండి. ఇక్కడ కాఫీ ఇచ్చి ముగిచ్చిన వాళ్ళు మీరు నాయన. కాబట్టి ఇటువంటివన్నీ ఉంటాయి. ఇన్ని ఉన్నా ఈ ఊర్లో ఇన్ని రకాలుగా ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు అనిపించింది నాకు, ఈ 3 ఓట్లని 300 ఓట్లు ప్లస్గా చేసుకోవడానికి ఏం చేయాలి? నాకు 3 ఓట్లు తగ్గినాయి, నేను ఒప్పుకుంటున్నా. కానీ నా బాధ్యత తెలుగుదేశం పార్టీకి 300 ఓట్లు ఈ గ్రామంలో పెరగాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.